అఖిరా కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు అఖిరా. జనసేన ఘన విజయం తరువాత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అఖిరాను వెంట తీసుకెళ్తూ అందరికీ పరిచయం చేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ అఖిరాను పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అఖిరాను పబ్లిక్లోకి తీసుకురావడానికి అసలు కారణంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. టాలీవుడ్లో చాలా మంది స్టార్లు తమ వారసులను సినిమాలకు తీసుకొచ్చారు. అయితే కొందరు మాత్రమే మంచి గుర్తింపును సాధించారు, బడా స్టార్లుగా మారారు. దీంతో ఇంకెంతమందో తమ పిల్లలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు వచ్చి చేరాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా. ఈ బడా హీరో తన కొడుకు అఖిరానందన్ను టాలీవుడ్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మెగా యంగ్ ప్రిన్సెస్ చేయబోయే మూవీ జోనర్ కూడా బయటకు వచ్చేసింది. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో వచ్చి పెద్ద స్టార్గా మారారు. ఆయన తరువాత ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. దీంతో చాలా మంది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమాలోకి వచ్చారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అఖిరానందన్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తాడని తరచూ రకరకాల వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ స్పందించింది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆమె స్పందిస్తూ అఖిరాకి ఇప్పుడు పెద్దగా వయసు రాలేదు, వాడికి ప్రస్తుతానికి సినిమాల్లోకి రావాలని లేదు, ఇప్పుడైతే చదువు మీదే ఫోకస్ చేస్తాడని చెప్పింది. పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి కొడుకు చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. త్వరలోనే అఖిరానందన్ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట. ఈ సినిమాకు సంబంధించి ప్రీ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన చేస్తామని సమాచారం అందించారు. అఖిరానందన్ ఫస్ట్ సినిమా గురించి న్యూస్ లీక్ అయిన వెంటనే దాన్ని ఎలా రూపొందించబోతున్నారు అనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని లవ్ అండ్ యాక్షన్ జోనర్లో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోతున్నారట. దీన్ని బడా నిర్మాణ సంస్థపై పెద్ద ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే మరోవైపు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుండగా, తాజాగా అఖిరా కూడా ఎంట్రీతో ఒక్కసారిగా వారసుల సినీ రంగ ప్రవేశంపై అభిమానులకు మరింత ఆసక్తి కలుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అఖిరా సినిమాల్లో ఎలా రాణిస్తాడో వెయిట్ చేయాల్సింది.